బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రపంచ మేధావి ప్రపంచ ప్రజల విముక్తి ప్రదాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ పై పార్లమెంట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు 20/12/2024 ఉదయం 11 గంటలకు నెల్లూరు బీఆర్సీ సెంటర్లో గల అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ పార్టీ కూడా పాల్గొని నిరసన తెలియజేసింది। పై కార్యక్రమంలో బీఎస్పీ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్ మాట్లాడారు। కేంద్ర మంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని అలాగే భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ గారిపై గౌరవం ఉంటే పార్టీ నుండి బహిష్కరించాలని తెలియజేశారు। అలాగే జిల్లా అధ్యక్షురాలు క్రాకుటూరు పుష్పాంజలి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మేము ఒక్కసారి కాదు లక్షల సార్లు కోట్ల సార్లు అంబేద్కర్ అంబేద్కర్ అని అంటామని జీవితాంతం అంటూనే ఉంటామని తెలియజేస్తూ అమిత్ షా పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద నమోదు చేసి అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మాట్లాడారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్డీపీఐ నాయకుడు రఫీ మాట్లాడారు। బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆడుతున్న నాటకాలు ఎంతో కాలం సాగవని దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమై మతతత్వ బీజేపీ పార్టీని ఓడిస్తామని తక్షణం కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షాను తొలగించాలని అలాగే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ బి శ్రీరామ్, జిల్లా ఉపాధ్యక్షులు జీకే అబ్దుల్ ఘనీ, జిల్లా కార్యదర్శి కడింపాటి అశోక్, కోశాధికారి మరి రామచంద్రయ్య, కోవూరు నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కడింపాటి అనిల్, చాట్ల వేణు, నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి కరుణకట్ట మంచి సీనియర్ నాయకులు నగేష్, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ఎంబేటి వినయ్, ఉదయగిరి నియోజకవర్గం నుండి క్రాకుటూరు వసంత్, మైనార్టీ నాయకులు సర్దార్ మరియు అన్ని నియోజకవర్గాల నుండి కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ నుండి కూడా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। పై కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ధన్యవాదాలు, జై భీములు తెలియజేస్తూ జై భీములతో బహుజన్ సమాజ్ పార్టీ నెల్లూరు జిల్లా శాఖ। అందరికీ తెలుసు భారతదేశంలో గత 4 రోజులుగా ఏం జరుగుతూ ఉందో। మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ దేశానికి దిశానిర్దేశం అందించినటువంటి మహనీయుడు, ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారిని పార్లమెంటులో అవహేళన చేయడం ఏమన్నా అంబేద్కర్ 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 అవహేళన చేస్తాం అమిత్ షా। ఆయన ఎవరు అనుకున్నావు? ఈ ప్రపంచ మేధావి, ఈ ప్రపంచ మేధావిని నువ్వు అవహేళన చేస్తావా? సిగ్గు అమిత్ షా। మీలాగా జైళ్లకు పోయించిన వ్యక్తి కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్। మీకు జైలుకు పోయించిన చరిత్ర ఉంది। ఆయన ఏం నిందితుడు కాదు, మీరు నిందితులుగా ఉన్నారు గతంలో। ఆలోచన చేసుకోండి। ఈరోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏకకంఠంతో ఖండిస్తూ ఉన్నారు మీరు చేసిన వ్యాఖ్యలకి। ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఖండిస్తూ ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జరిగిన అవమానాన్ని। ఆలోచన చేయండి। మోడీ గారు ఏం చేయాలా? ఆయన వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా। ఎంతమంది పార్లమెంటు మెంబర్లు పార్లమెంట్లో ఉన్నారు? ఎంతమంది అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నారు? పర్టికులర్గా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఏమన్నా ఒక్కసారన్నా గళమెత్తారా? ఇంత అన్యాయం జరిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జరిగితే ఒక్కరన్నా లేచి ఇదిగో మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అన్యాయం జరిగిందని ఒక మాలామాదిగ ఎంపీ కానీ ఒక మాలామాదిగ ఎమ్మెల్యే కానీ మాట్లాడరు। వీళ్ళు మాట్లాడితే వీడి పదవులకి కూసాలకి అడ్డం పెడతారని చెప్పి భయంతో అమిత్ షాకి మోడీకి భయపడి ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులారా। ఆలోచన చేయాలి। ఈ భారతదేశంలో దగా జరుగుతూ ఉంది। మసీదులకి రీసర్వేలు చేస్తూ ఉన్నారు, చర్చిలకి రీసర్వేలు చేస్తూ ఉన్నారు। ఎప్పుడు 500-600 సంవత్సరాలు అడిగట్టి చర్చిలకి రీసర్వేలు చేసి కూల్చేయడానికి చేస్తూ ఉంటారు చేస్తున్నారు మిత్రులారా। మత్తులో మునిగిపోంటారు। ఆర్ఎస్ఎస్ ఇడెన్ ఎజెండా ఉంది। ఆర్ఎస్ఎస్ ఇడెన్ ఎజెండాని ఈరోజు వాళ్ళు పనులకు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు। భారతదేశంలో ఉన్న వ్యవస్థలన్నీ ప్రైవేట్ పరం చేశారు। ఈ భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు మిత్రులారా। ఆలోచన చేయాలా? ఇక్కడ కానీ మాల్చుకోకపోతే, ఇక్కడ కానీ మనం మేల్కొని ఈ యొక్క హిందూ మత రాజ్యాన్ని గద్దెదించకపోతే ఏదైతే మనకు కొన్ని వేల సంవత్సరాలకి ముట్టికి చాట ఉన్నదో ఆ రోజులు మళ్ళా వస్తాయని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం మిత్రులారా। దయచేసి తప్పకుండా ఈ మత పార్టీని అందరూ ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఏకమై దాన్ని గద్దెదించేందుకు పోరాలని బహుజన్ సమాజ్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది। జై భీమ్, జై భారత్। నేను బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా నేను పార్టీలో పనిచేస్తా ఉన్నాను। ఈరోజు 4 రోజుల నుంచి 18వ తేదీ పార్లమెంట్లో
పార్లమెంట్లోకి వచ్చి ఈరోజు రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగ సత్తనే ఈరోజు అవమానపరిచి చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఉన్నటువంటి అందరూ కూడా సిగ్గుపడాలి. ఎప్పుడు ధైర్యం తెచ్చుకొని మీరు ఎప్పుడైతే ముందుకు వస్తారో ఈరోజు మన ప్రజలు, భారతదేశ ప్రజలు మొత్తం కూడా ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరంగానే ఈరోజు జరుగుతూ ఉంది. మరి రాజ్యాంగ పరంగా నువ్వు రాజ్యాంగంలో వచ్చేటప్పుడు నువ్వు పార్లమెంట్లో ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని కట్టుబడి రాజ్యాంగం తరపున నువ్వు ప్రమాణం చేసి ఈరోజు రాజ్యాంగం గురించి నువ్వు మాట్లాడి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం అనేది నువ్వు తప్పు. మేము ఈరోజు దేశమంతా కూడా మేము దేశ ప్రజల కోసం బహుజన సమాజ్ పార్టీ మొత్తం కూడా మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి